వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు రూరల్ మండలం లాల్పురంలో రాష్ట్రంలోనే తొలి మీ మార్ట్ పైలట్ ప్రాజెక్టును ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ప్రతిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బూళ్ల రామాంజనేయులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రికి కూటమి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1000 మీ మార్ట్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించగా ప్రతిపాడు నియోజకవర్గంలోనే 7 కేంద్రాలు ప్రారంభించడం ఆనందకరమన్నారు. మార్కెట్ ధరల కంటే 3 నుంచి 4 రూపాయల తక్కువ ధరలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులు అందించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ పథకం లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ప్రియతమ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, మోడీ గారి ఆశీస్సులతో మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మన మార్కెట్, అంటే మన మార్కెట్ మన దగ్గరే, మీ మార్ట్ అంటాం. మీ మార్ట్ అంటే మన బజార్, మన బజారు మన దగ్గరే అన్నటువంటి కాన్సెప్ట్ మరి డాక్రా సంఘాల ద్వారా మన బజార్ అని ఒక మార్కెట్ని ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. అయితే అది ఆశించినంతగా ఫలితాలు ఇవ్వలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మరి పరిపాలనా దక్షులు, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం, మన పౌర సరఫరాల శాఖ మాత్యులు మరి నాదెండ్ల మనోహర్ గారు మీ అందరికీ తెలుసు. మరి ఆయన యొక్క ఆలోచన విధానంలో ఈరోజు ఎఫ్సి షాపుల ద్వారానే దాదాపుగా 250 రకాల ప్రజలకు నిత్యావసరాలైనటువంటి వస్తువులు అవి కొనాలంటే మనము ఏ డీమార్ట్కో లేకుంటే ఇంకొక మార్ట్కో వెళ్ళి లేదా ఇంకో పెద్ద షాపులకు వెళ్ళి కొనాలి. అక్కడ ప్యాకింగ్లు, కొంత సోకులు చేసి మన మీద బరువు బాధ్యత అంటే బాగా రేట్లు పెంచడం అనేటువంటిది మనం చూస్తున్నాం. కానీ ఈరోజు ప్రజలకు ఏవైతే అవసరం ఉన్నాయో నాణ్యమైనటువంటి సరుకులు తక్కువ ధరకు దొరకడం అనేటువంటిది మన మీ మార్ట్ యొక్క ప్రత్యేకత. ఈ మార్కెట్ మీ మార్ట్ మన నియోజకవర్గంలోనే దాదాపు 7 ఎఫ్సి షాపులకు ఇవ్వడం అనేటువంటిది పత్తిపాడు ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నా. దానికి పత్తిపాడు ప్రజల తరపున మా మంత్రి గారికి, మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరి తరఫున మరి మన పౌర సరఫరా సివిల్ సప్లైస్ మంత్రి గారిని మనం ఆహ్వానిస్తూ గట్టిగా ఒక్కసారి అభినందిద్దాం.